హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ పల్లీలు, టొమాటో, పచ్చిమిర్చి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా మనమైతే ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని టొమాటోస్, మిర్చి, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మంచిగా ఉడకనివ్వాలి. ఇవి ఉడికేలోపు మనం పల్లీలను అయితే సపరేట్గా వేయించుకోవాలి. ఇందులో కూడా వేసుకోవచ్చు, బట్ మనకి పొట్టు పోదు కదా, అందుకని చెప్పేసి నేను సపరేట్గా వేయిస్తున్నాను. సపరేట్గా వేయించిన తర్వాత మనం వాటిని కొంచెం జీలకర్ర, చూసారు కదా, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అలాగే పల్లీలు కూడా వేసి మంచిగా దంచుకోవాలి. తర్వాత ఈ ఉడికిన మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసి దంచుకోవాలి, మెత్తగా నూరుకోవాలి. ఇది రోట్లో వేసి నూరితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, అందుకని చెప్పేసి నేను రోట్లో నూరుతున్నాను. కానీ నూరినాక వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే మర్చిపోయినా. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇంకో బౌల్లో మంచిగా కొంచెం ఆయిల్ పోసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. అదే అండి, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు లేనిది ఏ కూర కూడా టేస్ట్ ఉండదు కదా. నాకైతే ఖచ్చితంగా కరివేపాకు ఉండాలి, చాలా ఇష్టం కరివేపాకు అంటే నాకు. అందుకోసం అని చెప్పి కరివేపాకు వేస్తున్నాను. అందులో కొంచెం కొత్తిమీరాకు కూడా వేస్తున్నాను లాస్ట్లో. అది చట్నీ వేసుకున్న తర్వాత కొత్తిమీరాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే, 2 మినిట్స్లో అయిపోతుంది. మనం ఏదైనా పని ఇష్టపడి చేస్తే తొందరగా అయిపోతుంది కదా. అలాగే ఈ చట్నీ కూడా మనం ఇష్టపడి, వంట అయినా ఏ పని అయినా మనం ఇష్టపడి చేస్తే తొందరగా అయిపోతుంది. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.